ఈ సందేశం ఇవ్వడానికి పూజ్య స్వామి రాధామోహన్ గారు మన కోరికలు మన్నింటికి రావడం జరిగింది. వారికి పాదాభివందనం చేస్తూ వారి పూలమాలతో మీద అధ్యక్షుల వారు కోరుతూ ఉన్నారు. बोलो भारत माता की जय, अखंड भारत की जय। ఇలాగా చెప్పారు. చాలా విషయాలు మనకి అర్థమయ్యే ఉంటాయి. సహజంగా మనకు తెలుసు, ఇదివరకు స్క్రూ ఉన్న పెన్నులు ఉండేది. ఆ స్క్రూ బిగుసుకుపోయేది. అప్పుడు అది తీయాలంటే ఒకసారి తీస్తే అది వచ్చేది కాదు. ఒకళ్ళు ముగ్గురు నలుగురు ప్రయత్నం చేసేవాడు. నాలుగో వాడికి వచ్చేసి రాగానే వాడే తీసినట్టుగా ఫీల్ అవుతూ ఉండేవాడు. అందరూ కూడా వాడినే పోగొడుతుండేవాడు. అంటే ఆ స్క్రూ తీసింది వాడే. అలాగే మన దౌర్భాగ్యం ఏంటంటే స్వాతంత్ర్యం కోసం చాలామంది ప్రాణాలు అర్పించారు, పోరాడారు. కానీ గాంధీ ఎవరు తెచ్చారు స్వాతంత్ర్యం అంటే గాంధీ తెచ్చాడు. మన పాఠ్య పుస్తకాల్లో మా తాతయ్య దగ్గర నుంచి నా మనవడు వరకు చదువుకునేది ఏంటంటే గాంధీ తెచ్చాడు స్వాతంత్ర్యం. ఇది ఒక దురదృష్టకరమైన విషయం. నాకు చెప్పారు కదా, వారు చాలామంది త్యాగాలు చేయబట్టి వచ్చింది. దాంట్లో కొన్ని అవకతవకలు జరిగి కొంతమంది స్వార్థపరుల యొక్క స్వప్రయోజనాలను దేశ హితాన్ని కోరకుండా వాడు చేసిన వక్రమైన ఆలోచనల కారణంగా ఇవాళ అనేక నష్టాలకు గురయ్యాం. వాటిని అన్నింటినీ సరిదిద్దుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. చేసిన తప్పుని ఆయన ఎవరో నాకు పేరు గుర్తు రావట్లేదు, జీవిత చరిత్ర ఆయన తప్పు చేసి గోడ మీద రాసుకున్నాడు. రోజు చదువుకుంటూ ఉండేవాడు. ఈ తప్పు మళ్ళీ ఎప్పుడు జీవితంలో చేయకూడదు. అలాగే మనం అఖండ భారత్ కోల్పోయిన భూభాగాన్ని మళ్ళీ తిరిగి సాధించుకోవాలి అనేది గుర్తు చేసుకోవడం కోసమే ఈ వాళ్ళ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. వారి యొక్క సందేశాన్ని వినడానికి ముందు ఒక పాటని మనం దేశభక్తి గీతాన్ని దేశమే దేహముగతలపుము విశ్వజగతిన సోదరా, మాతృదేశ పూర్ణము తీర్చే సమయమిదెను కదలరా. దేశమే దేహముగతలపుము విశ్వజగతిన సోదరా, శరములన్నీయు ఎక్కుబెట్టుచు శత్రుమూకలు ఒక్కటైనవి. కాలనాగులు చూచుచున్నవి కాటువేయగ ధర్మ పురుషుని. ధరణి నిన్ను కోరుచున్నది ధర్మ రక్షణ సేబూని. శూరునిగా నువ్వు నిలవరా, కర్మ వీరునిగా పోరాడరా. దేశమే దేహముగతలపుము విశ్వజగతిన సోదరా, మాతృదేశ పూర్ణము తీర్చే సమయమిదను కదలరా. ఆలయములు పూల గోయుచు అసుర సంతతి వెలుగుచున్నది. తల్లి గోల గొంతు కోయుచు వికృతి రూపము దాల్చుచున్నది. ఆలయములు పూల గోయుచు అసుర సంతతి వెలుగుచున్నది. తల్లి గోల గొంతు కోయుచు వికృతి రూపము దాల్చుచున్నది. భారతావని కోరుచున్నది జనపదమున జాగృతావని. వీరునిగా నువ్వు నిలవరా, కర్మయోధునిగా పోరాడరా. దేశమే దేహముగతలపుము విశ్వజగతిన సోదరా, మాతృదేశ పూర్ణము తీర్చే సమయమిదెను కదలరా. స్వామి నేను సందేశం వస్తుంది. भारत माता की जय, अखंड भारत की जय, अखंड भारत की जय, अखंड भारत की जय। ఈ అర్ధరాత్రి ఆగస్టు 14 మనం ఇలా కూర్చునే పరిస్థితి మనకు కలిగింది. ఎందుకంటే వేళ్ల మీద లెక్క పెట్టదగినటువంటి కొందరు దుర్మార్గులు చేసినటువంటి ఘోర పాతకాల వాళ్ళు. ఇందాక ఫేస్బుక్లో చూశాను, ఒక్కడిని చంపినవాడు తీవ్రవాది అయితే మరి 20 లక్షల మంది చంపేలా చేసిన వాడు ఎవడు అని. ఇందాక వారు చెప్పినట్టు స్క్రూ
పెన్ను స్క్రూ, నలుగురు ప్రయత్నించి ఆఖరి వాడితో. ఇలాంటిది ఇంకో ఉదాహరణ కూడా గుర్తొచ్చు. కమ్మరి వాళ్ళు ఇనుముని కాల్చి దాని మీద సమ్మెట దెబ్బలు కొడితే 100 దెబ్బలు కొడితే ఆ 100వ దెబ్బకి అది ఆ ఇనుప మొక్క 2 మొక్కలు అయితే, అరే ఈ 100 దెబ్బ ముందే కొడితే అనుకుంటా. 100 దెబ్బ ముందు కొట్టడం ఏముండదు, 99 కొడితేనే దానిలో ప్రకంపన కలిగి అది చలించి భరించి 2 ముక్కలు. దౌర్భాగ్యం ఏంటంటే ఆఖరి దెబ్బ కొట్టిన వాడే దాన్ని విడగొట్టాడు అని చెప్పినట్టుగా, స్క్రూ ఆఖరి వాడు తీస్తేనే తీసాడని చెప్పినట్టుగా. నేను ఇంకో ఉదాహరణ ఇస్తుంటా సరదాగా అర్థం కావడం కోసం. ఎవరినో భోజనానికి పిలిచి అన్ని రకాలు చేసి ఆ తర్వాత వచ్చిన వాడిని, అంటే చివరిలో వచ్చిన వాడిని, ఒరే ఒక పెద్ద ఆయన భోజనానికి వస్తారు, నేను లోపల స్నానానికి వెళ్తాను, నువ్వు వారు వస్తే రిసీవ్ చేసుకో అని ఎవరికైనా అప్పచెప్తే, ఈ దుర్మార్గుడు ఈ లాస్ట్లో వచ్చినవాడు కాస్త మసి అది పూసుకుని కొంచెం నీళ్ళు చల్లుకుని, రండి సార్ మీకోసం ఇన్ని రకాలు చేశాను, వాడు బాత్రూమ్ ఉంటుంది అది కూడా తాళం వేసేసి బయట. వాడికి ఏం తెలుసు, వచ్చిన వాడికి తెలియదు కదా, వీడేనేమో అని శభాష్ చాలా బాగుండారంట. అలా అలా వేల లక్షల మంది బలిదానాలు చేస్తే కుటుంబాలు, భార్య పిల్లలు ఉన్నవాళ్ళు కూడా వదిలేసి కొందరు వివాహం చేసుకోకుండా అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు బాల్యంలోనే నా దేశం, నా భరతమాత, ఈ కంకణాలు తెంచాలి, ఈ సంఖ్యలు తెంచాలనేటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఖుదీరామ్ బోస్ లాంటి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే అటువంటి వారిని బలి తీసుకుని వాళ్ళ శవాల మీద నడిచి ఈ గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు ఈ దేశ విభజన కారకులై, ఇందాక కూడా పోస్ట్ చూశాను, పోరాడిన వాళ్ళు ఎవరు? నేతాజీ, సావర్కర్, ఖుదీరామ్ బోస్, ఇంకా చాలామంది, అల్లూరి లాంటి వాళ్ళు, ఇంకా మనకి పేర్లు తెలియదు చాలామంది. సరే, పిఎం అవడానికి, ప్రధానమంత్రి అవడానికి ఎవరికి మెజారిటీ ఓట్లు వచ్చినాయి? పటేల్కి. పోరాడిన వాళ్ళు మెజారిటీ ఓట్లు వచ్చింది పటేల్ గారు. కానీ పిఎం అయ్యే ఎవరు? ఎవరైతే తన బయోగ్రఫీలో బై కల్చర్ ఐఎమ్ ఏ ముస్లిం, బై ఎడ్యుకేషన్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, బై యాక్సిడెంటలీ ఐఎమ్ ఏ హిందూ అని చెప్పుకున్న నెహ్రూ. మన దౌర్భాగ్యం అలాంటి వాళ్ళని మాత్రమే స్కూళ్ళల్లో, పోలీస్ స్టేషన్లో ఫోటోలు పెట్టి త్యాగధనుల్ని, బలిదానం చేసినటువంటి మహాత్ములు ఎందరినో మన పిల్లలకి, ఈ తరానికి తెలియకుండా చేసింది. మన భాగ్యవశాన సంఘం అనేది ఉండడం వలన ఈ నిజాలన్నా తెలిసింది. లేకపోతే మనం కూడా గుడ్డోళ్ళలాగా ఏదో ఆకుని అన్నట్టు కలిసిపోయేవాళ్ళు. మా ఒక అల్లూరి సీతారామరాజుని చూసుకున్నాం. ఆయన అందమైనటువంటి మరదలు వివాహం చేసుకోవడానికి ప్రేమించి సిద్ధంగా ఉంటే, నేను భరతమాత దాస్య శృంఖలాలు తెంచే వరకు ఈ బంధంలో ఇరుక్కోను అని. ఆవిడ కూడా గొప్ప స్త్రీ, అలా మరణించింది అనుకోండి. మరి ఈ త్యాగాలన్నిటికీ ఎంత వక్రభాష్యం చెప్పారు, ఈ తరాన్ని ఎంత దిగజార్చారు అంటే, మొన్న ఒక పిల్లవాడు ఫోన్ చేశాడు, పేరు కిట్టు, ఎక్కడ? నల్గొండ జిల్లా. అంటే గొర్రె అనుకోండి, మీకు అర్థమవుతుంది కదా గొర్రె అంటే. అతనితో మాట్లాడుతూ, ఈ బ్రిటిష్ దొంగలు మన దేశాన్ని చాలా ఎత్తుకెళ్ళారు కదండి. బ్రిటిష్ దొంగలు అనుకోడు, ఏమిరా వాళ్ళు ఏమో బంధువులా నీకు అన్న. బ్రిటిష్ వాళ్ళకు చదువు ఎక్కడది,
అంటే అతని అండర్స్టాండింగ్ ఏంటి, బ్రిటిష్ వాళ్ళు లేకపోతే బళ్ళు లేవు, స్కూల్ లేవు, కాలేజీ లేవు అనుకునే స్థితి. కానీ ఎంత దౌర్భాగ్యం అండి, బ్రిటిష్ వాడు ఆ నగరాన్ని పెట్టుకున్నాడు కదా లండను. వాడి దేశం నిర్మితమైందే మన సొమ్ము మనది, సోకు వాడు. మా పెద్ద స్వామి వారి లెక్చర్స్లో చాలాసార్లు ఉంది, స్వామీజీ హౌ ఈజ్ హెల్? యా, హెల్ ఈజ్ వెరీ డార్క్. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, వెలుగుండదు, అదే హెల్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వేర్ ఇస్ ద హెల్ అని అడిగాడు రిపోర్ట్. యా, హియర్ ఇస్ ద హెల్, ఇంగ్లాండ్ ఇట్సెల్ఫ్ ఇస్ ద హెల్ అన్నారు. ఎందుకన్నారు అలా? మనకు వచ్చినట్టు ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో సూర్యుడు రోజు రాడు, కొన్ని నెలలకు ఒకసారి వస్తుంటాడు కొన్ని చోట్ల, కెనడా, ఇంగ్లాండ్ అలాంటి చోట్ల. మరి ఇలాంటి చీకటి దేశాల్లో మరి వీళ్ళు ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు ఇతర దేశాల వాళ్ళని? ఇలా మనలాంటి దేశాలను దోచుకుని ఆ డబ్బులతో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి, వాడి వెలుగంతా మనధనమే. మన దేశానికి బ్రిటిష్ వాడు రాకముందు, ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టకముందు, ఏ కంపెనీ? సారీ, బాగా వినాలి, ఈస్ట్ ఇండియా బాగా వినాలి. రాత్రి అర్ధరాత్రి ఆగస్టు 14 కాదన్న. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టినప్పుడు అదే కంటిన్యూ అయింది కాంగ్రెస్ పేరు మీద, వాళ్ళ బంధువులే కాదు, బాధ్యత వాళ్ళకి ఇచ్చారు తర్వాత. ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టడానికి ముందు మన దేశంలో 8 లక్షల పైన గురుకులాలు ఉన్నాయి. మీరు రాజీవ్ దీక్షిత్ లెక్చర్స్ తెలుగులో, హిందీలో కూడా ఉన్నాయి, వింటే మీకు అర్థమవుతుంది విత్ ప్రూఫ్, గుడ్ స్టేట్మెంట్లు కాదు. చోర్ బజార్ అని ఇంగ్లాండ్లో ఒకటి ఉంది, తెలుసా? గుంటూరులో కూడా ఉంది. మ్యూజియం, వాళ్ళ మ్యూజియం చోర్ బజార్. హైదరాబాద్ సాలాజింగ్, అదే అన్నీ అవే కదా. మన 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 వస్తువులు పట్టుకుపోయి అక్కడ పెడితే దాన్ని చోర్ బజార్ అని పెడితే మ్యూజియం అంటావా? సరే, ఆ చోర్ బజార్లో ఇంకే గోల్డెన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. రాజీవ్ దీక్షిత్ చెప్పారు, ఇక్కడ కొన్ని లక్షల గురుకులాలు ఉన్నాయి, దీన్ని ఎలా నాశనం చేయాలి? వాడు ఎవడో అధికారి పేరు చెప్పారు, అందులో ఏం చెప్పాడంటే వాడు, గురుకులాలు ఎలా నాశనం చేయాలి? గురుకులాలు బ్యాన్ చేశారు. ఎవడైనా గురుకులాలకి డొనేషన్ ఇచ్చాడా, వాడి మీద దాడి చేయాలి, వాడిని జైల్లో వేయాలి. ఇప్పుడు నువ్వు ఎవరికన్నా దానం ఇస్తే నిన్ను జైల్లో పెడతావంటే ఎవరైనా దానం ఇస్తావు? ప్రతివాడికి ప్రాణం కదా ముఖ్యం, దానం కాదు కదా. అంతే, ఒక్కొక్కడు. ఇప్పుడు చెట్టు చాలా పెద్దది, కానీ రూట్ కట్ చేసేస్తే ఏమైంది? ఒక్కొక్కటి మొత్తపడింది. వీడి కాలేజీ పెరిగింది. అయితే ఇప్పుడే కొంచెం కమలానంద స్వామితో ఎప్పటిదాకా మేము సంభాషించి వచ్చాం. వాళ్ళు చాలా మంచి విషయాలు చెప్పారు. ఒక విషయం, మీరు కావాలంటే ఇది విజయవాడ కావచ్చు, వేలూరు, తమిళనాడు కావచ్చు, ఎక్కడైనా ఎనీ క్రిస్టియన్ హాస్పిటల్ ఆర్ క్రిస్టియన్ కాలేజ్, అక్కడ ఉండే రూములు ఎవరు కట్టించేసారు? ఆ రాళ్ళ మీద రాసి ఉంటుంది చూడండి, ఎవరు కట్టించారు? ఓ రెడ్డి గారు, ఓ శెట్టి గారు, ఓ శర్మ గారు, నాయుడు గారు, మనమే. మరి బయట బోర్డు ఏంటి? వాడేదో కట్టించాడు. మనరాళ్ళు. నేను ఒక మాట చెప్పాను ఒక సమావేశంలో, విదేశాల్లో ఇస్కాన్ పెట్టినప్పటి నుంచి చాలా చోట్ల వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు లేక, మీరు ఇప్పుడు కూడా ఇంట్లో కొట్టచ్చు, చర్చ్ ఫర్ సేల్ అమ్మేస్తున్నారు. అలా అమ్మేసిన కొన్ని చర్చిలను కొని ఇస్కాన్ టెంపుల్స్ చేసింది. ఈ మధ్యకాలంలో స్వామినారాయణ వాళ్ళు, రవిశంకర్ గురుజీ, ఇంకా చాలామంది అలా అమ్మేస్తే కొనుక్కున్నాం. అమ్మేస్తే నేనేమన్నానంటే, ఇప్పుడు ఎవరైతే గొర్రెలుగా ప్రకటించుకున్నారో వాళ్ళెవరు కూడా గొర్రెలు కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదు, కాలేరు. దే క్లైమ్ దెమ్సెల్ఫ్, అంతే. సర్టిఫికెట్లో ఎవరు కాలేదు. పొద్దున్న కూడా ఎవరితో చాటింగ్ చేస్తూ అమ్మ పేరు అడిగారు, చెప్పలేదు, ఇంతవరకు చెప్పలేదు. ఎందుకని? వాళ్ళ అమ్మల పేర్లు, నాన్న పేర్లు ఎక్కడుంటాయి?
వాళ్ళు నమ్మిన పనికిమాలిన పుస్తకంలో ఉండదు కదా. రామాయణంలో ఉంటుంది, విష్ణు సహస్రనామంలో ఉంటుంది, భాగవతంలో ఉంటుంది. చెప్తే బయటపడిపోద్ది కదా, చెప్పాలి. నేనేమన్నా అంటే ఆ సమావేశంలో ఇప్పుడు ఎక్కడైతే ఏదైతే కట్టారో చర్చిలు అవన్నీ మన ఇటుకలే, మన సిమెంటే, మన ఇసుకే, కట్టినోడు కూడా మనోడే, అందులోకి వెళ్ళాడు మనోడే. మాస్టర్ రాంబాబు ఏముంది అందులో? వాళ్ళకు ఉండే గొర్రెలు. మరి టైటిల్ ఏంటి? క్రైస్తవ సింహం రాంబాబు. ఇలాంటి సింహాలు కూడా ఉన్నారా? గ్రామ సింహాలు తప్ప. గ్రామ సింహానికి భయపడేవాడిని గాడ్ అనుకునే మ్యాడ్ బ్యాచ్. సరే, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ టాపిక్, మన దేశం మీద దాడి ఇదివరకు బయట నుంచి వచ్చి చేసేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళకి లోపల వాళ్ళు లోపాయకారిగా హెల్ప్ చేసేవాళ్ళు. ఎందుకు చెప్పారుగా శ్రీనివాస్ గారు. అలా అక్కడ అల్లు సీతారామరాజు ఉన్నాడు, దొరుకుతాడు అని చెప్పి దొంగడేవాడు మన విధవే. ఆ పార్కులో ఉన్నాడు అజయ్ చంద్రశేఖర్ అని చెప్పిన విధవేడు మన విధవే. ఇప్పుడు అలాంటి వాళ్ళు వేల లక్షల మంది ఇక్కడే కార్ఖానా పెట్టి తయారు చేస్తున్నారు. ఎడారి మతాలు రెండూ కూడా వాళ్ళనే తయారు చేస్తున్నారు. ఇందాక దుర్గాప్రసాద్ గారితో చెప్పారు, మీరు ఒక వీడియో చేయాలి సార్ అని చెప్పి. ఏమిటో వీడియో అంటే చాలామంది డిబేట్కి వస్తావా అని బాగా అంటుంటారు. మరి పేరు సాంబశివరావు సుమా, పేరు చివరి మళ్ళీ తోకుంటుంది, మళ్ళీ అదొకటి ఉంటుంది. మన పుస్తకాల్లో పేర్లతోనే బతకాలి, సర్టిఫికెట్లు హిందూ లేకపోతే బతికేలేదు. నేను చెప్పాను కొన్ని పద్ధతులు. ఆ డిబేట్కి వచ్చే ముందు గట్టిగా గర్వంగా వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పాలి. ఫస్ట్ బ్రేక్. రెండోది చాలా ఉన్నాయి, ఆధార్ కార్డు. ఎందుకని? వీడు చర్చిలో జాన్బాబు, బయటకు వస్తే రాంబాబు. మీకు కావాలంటే నా వీడియోస్ చూడండి. నేను హిందువులారా దమ్ముంటే ఇతని పేరు చెప్పించాను. నన్ను పేరు చెప్పలేదు. ఇక్కడ ఎవరైనా పేరు చెప్పలేదు. చిన్న పిల్లడు ఎవరినన్నా ఎవరైనా మీ పేరు ఏంటంటే ఎవరైనా చెప్తారు కదా, పేరు చెప్పలేదు. ఎందుకంటే పేరు చెప్తే మళ్ళీ బోలి ఇంక వేరే క్వశ్చన్లు వస్తాయి. అది చెప్పలేదు. మనిషిని అన్నాడు, అందరూ మనుషులే అండి. ఈవెన్ డాగ్ హ్యావ్ నేమ్ అన్నాడు, ఆయనే చెప్పలేదు. ఇంకొక ఆయన పేరు వెంకటేశ్వర, గుంటూరు గొర్రె. మీ నాన్న పేరు ఎందుకు అంటే ఎందుకేమిటి? మీ నాన్న లేకపోతే మనం లేవు కదా. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, పిరికి వాళ్ళు మతం మారితే ఒక జాతి వచ్చింది, మురికి వాళ్ళు మతం మారితే ఇంకో జాతి. అని బేరబుల్ కదా. ఓ పక్కన పిరికి, ఇంకో పక్కన మురికి. వీళ్ళిద్దరూ కలిస్తే పోగులు పెడతారు మన నరికి. ఎందుకు అంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు అంటారు. ఇద్దరు ఎందుకంటే మేరీ మరియమ్మ అవుతుంది అక్కడ, డేవిడ్ దావీద్ అవుతుంది, అంటే దావుద్ అవుతుంది, అబ్రహం ఇబ్రహీం. అన్నదమ్ముల బంధం. ప్రపంచ దేశాల్లో వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, ఇక్కడ కలుస్తుంటారు. అందుకే మీరు చూడండి, ఈ సోకాల్ రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అంటారు. ఈ మైనార్టీ అనే పేరుతో వీళ్ళు ఇక్కడ ఎంత ఘాతుకాలకు పాల్పడుతున్నారంటే, మళ్ళీ ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి కావాల్సిన ప్రణాళిక అమలు చేస్తున్నారు. లేకపోతే విజయ్ కుమార్ అనే ఒక హిందువు బైబిల్ అనే విషం ఎక్కితే, సాంబశివ అనే ఒక హిందువుకి బైబిల్ అనే విషం ఎక్కితే, లేకపోతే ఇంకొకడు అంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే కదా. నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఏం భయపడకండి, గట్టి గాలి పీల్చుకోండి. మీ మదర్కి ఇంగ్లాండ్ వాళ్ళకి ఏం సంబంధం లేదు, మీ ఇంట్లో వాళ్ళకి ఇట్లీ వాళ్ళకి ఏం సంబంధం లేదు. మీరు ఇక్కడ వాళ్ళకే పుట్టారు, మీరు హిందువులే, మా బంధువులే. గట్టి గాలి పీల్చుకోండి. అమ్మ నాన్న పేరు చెప్పండి అండి, దొరకకపోతే గూగుల్లో వెతకండి అంట. దారుణం, అలా చెప్పాల్సి వస్తుంది. అమ్మా నాన్న పేరు చెప్పుకోలేని స్థితికి దిగజార్చుతున్నారంటే రేపు పొద్దున్నే ఈ భూమిని అమ్మ అని వాడు ఎందుకంటాడు?
ఈ మాతృభావం ఇందాక చెప్పారు కదా వాళ్ళు, ఇది ఆస్తి కాదు, ఇది ఆస్తి కాదు. అమ్మని ఎవడు పంచుకోడు. దీన్ని ఆస్తి అన్నవాడు నీచుడు. అలాంటి నీచుల్ని ఈ 70 ఏళ్లలో ఈ విద్యా విధానం ద్వారా కొన్ని లక్షల మందిని తయారు చేశారు. వాళ్ళలో ఎక్కువ మంది జేఎన్టీయూలో ఉంటుంటారు. నెలకు 30 రూపాయలు ఇస్తే చాలు కదా ఇలాంటి పశువుల్ని మేపడానికి. భారత్కి తుకడా గ్యాంగ్. చాలా బాధగా ఉంటుంది. 40 ఏళ్ళైనా స్టూడెంట్లో ఉంటారు. 40 ఏళ్ళ స్టూడెంట్లు ఏంటి బలేవాడు, మనవడు తాత కలిసి చదువుతారు అదే కాలేజీలో. నువ్వు ఆపుతావా? సో అంత దిగజార్చారు. ఇది ఒకరోజు కాదు. ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ముక్కలైన దేశాన్ని కూడా చక్కగా ఉంచుకోగలిగే స్థితి మనకుంది. వీ హ్యావ్ కెపాసిటీ టు డూ. కానీ ఇది ప్రీ ప్లాన్డ్ కాబట్టి ఈ దేశాన్ని మళ్ళీ ఎప్పటికీ అతుక్కోకుండా, ఎప్పటికీ ఇది విశ్వగురు కాకుండా, ఎప్పటికీ జగజ్జేత కాకుండా వాళ్ళు చాలా ప్రణాళికలు రచించారు. ఇవాళ ఉదయం కూడా చిన్న కామెంట్ చూశాను, చాలా హట్ అయ్యాను. అవును, వాళ్ళ దగ్గర ఈ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీ చేయడానికి కావాల్సిన ప్రణాళిక ఉంది. అవును, వాళ్ళ దగ్గర ఈ దేశాన్ని క్రైస్తవ దేశం చేయడానికి కావాల్సిన ప్రణాళిక ఉంది. కానీ నీ దగ్గర మాత్రం పెట్రోల్ రేటు, ఉల్లిపాయల రేటు గురించి మాత్రం ప్రణాళిక ఉంది. యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ నెక్స్ట్. యు ఆర్ బాదర్డ్ అబౌట్ ఓన్లీ ఉల్లిపాయ దోశ అంతే. అందులోకి ఏం చట్నీ చేయాలి, సాంబార్ కూడా ఉంటే మంచిది. ఇదే డిస్కషన్. నీ డిస్కషన్ అంతే. వైల్ యూ డిస్కస్ దే కమ్మని కస్కస్ అని మీకు సరదాగా చెప్తుంది, ఈజీగా అర్థమవుతుందని చెప్తుంది. మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇదే రోజు 75 ఏళ్ల క్రితం 1947లో ఇదే రోజు మీరు ఆలోచించండి. ఈ దొంగలు సంతకం పెట్టినప్పుడు, దొంగలంటే అర్థమైంది, తోడు దొంగలు. ఈ తోడు దొంగలు సంతకం పెట్టినప్పుడు పాకిస్తాన్లో నిద్రపోతున్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పక్కన ఇంట్లో ఓ ముస్లిం, ఈ పక్కన ఇంట్లో ముస్లింల మధ్యలోనే వాళ్ళంతా ఉన్నారు. మనం కూడా నిన్న నిద్రపోలే, ఇవాళ కూడా నిద్రపోతాం కదా. పొద్దున్నకి ఏదో అవుతుందని ఊహించగలవా? నిన్న మన ఇంటికి వచ్చి బాయి అన్నాడు కత్తి తెచ్చి మన కసకస వేసేస్తాడు అని ఊహించగలవా? మీరు ఆలోచించండి. మీ పేపర్ ఎవిడెన్స్ ఉంది, చరిత్ర సాక్ష్యం ఉంది. ఖుష్వంత్ సింగ్ ఒక పుస్తకం రాశారు. ఇంత పుస్తకం నేను అప్పుడు కొనలేకపోయాను. రాజస్థాన్లో వెళ్తూ చూశాను ఒక చోట. ఏ ట్రైన్ ఫ్రమ్ పాకిస్తాన్. వేల శవాలు, రైలు డ్రైవర్ ఒక్కడే అలైవ్ అంతే, మిగిలినవన్నీ మొండాలు, పుర్రెలు, తలలు. ఒక్క వారంలో మీరు చూడొచ్చు, ఇప్పటికీ ఆ న్యూస్ పేపర్ కట్టి ఒక్క వారంలో 6 లక్షల మందిని చంపారు. అవి వచ్చిన లెక్కలు మోర్ దెన్ 20 lakhs. దే చాప్డ్ లైక్ ఆనియన్ అండ్ గార్లిక్. అంత క్రూరమైనటువంటి మతం, దానికి ఓ దేశం, దానికి ఓ అస్తిత్వం. వాళ్ళు గాడిదలు అమ్ముకుంటున్నారు అనుకోండి, గాడిద కాసేకొంటూ. అలాంటి దేశాన్ని ఎవడు పుట్టించాడు? పాకిస్తాన్ జాతిపిత ఎవరు? మనోడే, మన తాతే జాతిపిత. సంతకం పెట్టినోడు కదా జాతిపిత అవుతాడు. ఆలోచించండి. ఎప్పుడు మనం భోజనం వడ్డించినోడిని బాగుందని చెప్పకూడదు. ఎవరు వండేది, పాయసం ఎవరు చేశారంటావా? కాబట్టి పాయసం చేసిన వాయసం వాడు జాతిపిత. వాళ్ళకి మనక్క తెగుద్ది. అర్థమైందా? ఈ దేశానికి జాతిపిత అనే పదాలు వాడితే తెగుద్ది. ఏంటి చెప్పు? ఎందుకని? మంత్రం తెలుసా మీకు? భూమికి దండం పెడతాం. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ భూమి ఎవరు? అమ్మ. ఈవిడెవరు? విష్ణుపత్ని. నాకు ఈ భూమి అమ్మ అయితే, ఈ భూమి యొక్క భర్త అయినటువంటి విష్ణువు నాకు తండ్రి అవుతాడు. అంతేగాని వన్ ఆఫ్ ద సన్ నెవర్ బికమ్ ఏ హస్బెండ్ టు ద మదర్. అది ఎడర్ మతంలో ఉండొచ్చు, మాకు లేదు. ఈజ్ ఆల్సో సన్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ రిమూవ్డ్ బై గన్. అదర్వైజ్ దిస్ రాస్కల్స్ హ్యావ్ కంటిన్యూ ఫన్.
మరి వాడు ఉంటే ఏమైంది అది 40 ఏళ్ళు 40 అడుగులు రోడ్డు అంట. ఎక్కడి నుంచి? పాక్ బంగ్లా కారిడార్ తెలుసా మీకు? పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి రోడ్డు అంట, 40 అడుగుల రోడ్డు. ఇంకేముంది? దారంతా వచ్చుకోతలేదా? నందిగామ పక్కనే లాస్ట్ మంత్ వెళ్ళాం. 2 ఏళ్లలో 12 మంది మన అమ్మాయిని ఎత్తుకుపోయారు. ఎత్తుకోవడం అంటే లవ్ జిహాద్. ఎలా? మంచి అమ్మ లేక. మన ఆడపిల్లల వాళ్ళు ఎలా ఎత్తుకుపోతారండి? ఎలా ఎత్తుకుపోతారు? ఏదన్నా బుట్టలాగా, ఏదో మూటలాగా కాదుగా. ఎలా? మంచి అమ్మ లేక పిల్లలు వాళ్ళ చేత అపహరింపబడ్డారు. కూర్చోబెట్టి ఎప్పుడైనా చెప్పేవేంటి? పౌరుషం అనే పదార్థం ఉంది మనకి, లేదుగా. కానీ బాగా అన్నాడు తెలుసా వాయిస్, పెద్ద వాయిస్ చాలా బాగా చెప్పాడు. నేను 3 ఏళ్ల క్రితమే ద్వారకలో ఉన్నప్పుడు దాని మీద వీడియో చేశాను. పెద్ద బామ్మ చెప్పింది కరెక్టే అని. ఏంటి అంటే నాకు కాదు, రాజశ్రీ అందుకని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? మీ దగ్గర చేతగాని వాళ్ళు మీరు అక్కడెక్కడో మహారాష్ట్రలో కిల్లి తెచ్చుకుంటేనండి కండానికి అన్నాడు. నిజమేగా? నిజమేగా? వాళ్ళతో చెక్ చేయి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరినన్నా అడుగు ఎంతమంది పిల్లలని. అయితే 2 లింగాలు లేకపోతే ఒక బోర్డు లింగం అంతే ఉంటుంది. వాళ్ళు చెక్ చేయి. అవునా? నేను మొన్న చెప్పాను ఏదో వీడియోలో, చెప్తే కింద కామెంట్, అదేంటి స్వామీజీ దేశ జనాభా పెరిగిపోతుంటే మీరు పిల్లలు కావాలని చెప్తారేంటి అన్నాడు. నువ్వు కనుక వాడు కంటాడు, వాడేం మాండగా. నాకు కిషన్ గంజ్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? బీహార్. అక్కడ 90% వాళ్ళే ఉన్నారు. అందులో బంగ్లాదేశ్ వాళ్ళు, రోహింగ్యాలు 3 మంది ఉన్నారు. అందులో ఒకరికి 4 ఆల్రెడీ ఆ చెత్త ఏర్పడడానికి వచ్చింది, వేసేసాడు ఆమె కూడా. 50 ఏళ్ళు క్యారీ, జస్ట్ మ్యారీ అండ్ క్యారీ ఆఫ్టర్ 50. అంటే వాళ్ళు చాలా చక్కగా ఒక స్పష్టతతో ఉన్నారు. హౌ టు ఆక్యుపై. ఈ ఆక్యుపై చేయడానికి ఏ మార్గాలు ఉన్నాయి? 1 పిల్లలు కన్నాం, 2 భేషజం లేకుండా అది ఏ వృత్తి అయినా అందులోకి వెళ్ళిపోవడం. మొన్న సూర్యాపేట నుంచి వస్తున్నారు వాటర్ బాటిల్తో. నేను ఫ్రూట్స్ కొందామని చూశాను, బొట్టు లేని మొహాలు పని అన్నా. ముందుకెళ్ళాం, ఏదో లక్ష్మీదేవి ఏదో కనపడింది, ఆ షాప్ దగ్గర పండ్లు కొన్నాను. వాటర్ బాటిల్ కోసం వెళ్ళాను, పేర్లు అడిగాను. 3-4 పేర్లు అవే. బేకరీలో పూలు అమ్మే చోట అవే, పండ్లు అమ్మే చోట అవే. ఎందుకని? మనని 70 ఏళ్లలో ఎంత బాగా తయారు చేశారంటే సఫిస్టికేటెడ్గా తయారు చేశారు. మీ అబ్బాయిని ఏం చేద్దాం అనుకుంటా? డాక్టరు. మీ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటా? యాక్టరు. ఇంతే. ఏదో మొన్న ఒలింపిక్స్లో హాకీ ఏదో గెలిచి ఓ లెవెల్కి రాబట్టి మళ్ళీ హాకీ మీద గౌరవం వచ్చింది తప్ప, లేకపోతే అది కూడా కాదుగా. అంటే ఒకదానికే వైవిధ్యం లేదు, ఒకదాని మీదే ఫోకస్ అంతే. గుడ్డెద్దు చీరబడ్డెద్దు. మనము ఇలా ఉంటే ఆటో, నేను మరి అన్ని ప్రయాణాలు చేస్తుంటాను కదా, క్యాబ్ డ్రైవర్ని అడిగాను. చక్కగా 30+ అంటారు అంతే. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. నో క్యారీ. 30 ఏళ్ళే అతను. 30+ క్యాబ్ డ్రైవరు కాచిగూడలో దింపేటప్పుడు చెప్పాడు, 3 పిల్లలండి, ఒకళ్ళు క్యారీ అండి. ఈజ్ నాట్ అఫ్రైడ్. కానీ వీడికి 50 కోట్లు ఆస్తుండదు. ఈ రోజుల్లో మేము ఒక్కరు చాలా అనుకున్నామండి అంటారు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఏకపుత్ర నపుత్ర, ఒకడైతే లేనట్టే చెప్పి నా కళ్ళతో చూసి చెప్తాను. కర్ణాటకలో చిత్రదుర్గం ఏదో ఊరు, తెలుగు వాళ్ళు. నేను మేల్కోట అనే ప్లేస్లో ఉన్నప్పుడు నన్ను స్వామి రండి ఒకసారి అంటే, తర్వాత ఎప్పుడో వెళ్ళాను. వాళ్ళ అబ్బాయి పేరు సుభాష్. 13 ఏళ్ల క్రితం అతనికి 23 ఏళ్ళు. వాడి చక్కగా 2 పిల్లల తండ్రి చక్కగా ఉండేవాడు. అంత ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో బావిలో నీళ్లు తోడేవాడు, బిందుతో. అంత బలమైన పిల్లవాడు. ఒకే ఒక్క కొడుకు వాళ్ళకి. 4 రోజులేమో ఉన్నాను, మళ్ళీ మేల్కోట వెళ్ళిపోయాను. వెళ్ళాక ఫోన్ చేస్తాను కదా, ఆయన బాగున్నారా అని. 2 రోజుల తర్వాత ఫోన్ చేశాను. వాళ్ళ మదర్ క్రై, ఏమ్మా అంటే వాళ్ళ నాన్న తీసుకుని
స్వామీజీ సుభాష్ ఈజ్ నో మోర్, సుభాష్ ఈజ్ నో మోర్. ఊహించం కదా, 70+ పోయిన ముసలోడు ఎట్లా అట్లా అనుకుంటాం. 23 అలా అని చెప్పాడు. రోడ్డు మీదకి వెళ్ళాడు, బెంగళూరు పోయేస్తాను డాడీ అన్నాడు. కొలాప్స్ అయిపోయాడు రిక్షాలో, నా ఊళ్ళోను. ఏం చెప్తావు? అందుకే పూర్వం మన పెద్దలు ఏమని దీవించేవారు? గాంబరి పిల్ల పాపంతో చల్లగా ఉంది. ఇన్ని మాటలు ఎందుకు? సుభాష్ చంద్రబోస్ ఎంతమందిలో ఒకడు ఆయన? 13 మందిలో ఒకడు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా గోడల మీద వేసేవారు. మీకు గుర్తుందో లేదో, మరి మీ చిన్నప్పుడు చూసారు లేదు. గోడల మీద ఈ త్రికోణం బొమ్మ వేసి ఇద్దరు లేక ముగ్గురు, ఇది మొత్తం ఫస్ట్. తర్వాత మేమిద్దరు మాకిద్దరు, తర్వాత 1 or none. They will show the fun. They squeeze you like a bun with gun. మీరేమన్నా పంజాబ్ వెళ్ళారా? వాగా వెళ్ళారా? వాగడం కాదు, వాగా వెళ్ళారా? వాగా సరిహద్దుకి వెళ్ళారు, పంజాబ్ వెళ్ళాను. అక్కడ నేను అమృత్సర్లో ఏదో షాప్కి వెళ్ళాను. పెద్ద ఆయన 70+. నేను ఆ 70+ అనే విషయం చెప్పే ముందు ఒకటి చెప్తున్నా. మీరు ఎప్పుడూ కూడా తెలుసుకోవడం గురించి మాత్రమే ఆసక్తి చూపించగలరు. మీరు పావలా తెలిసినా పర్వాలేదు, ఆచరణ గురించి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి నేను వచ్చి, లేకపోతే మీ ఇంటికి ఎవరన్నా వచ్చి ఆకలి వేస్తుందని చెప్పారు. స్వామిజీ కూర్చోండి, ఇప్పుడే సాంబారు, బజ్జీలు, స్వీటు, హాటు, కూర అని ఒక 20 పేర్లు చెప్పి ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఐటమ్స్ ఏమి లేవు, అందుకని కొంచెం వాటర్ ఉంది, ఇదే మ్యాటర్ అనుకుని పేటర్లా తాగేసి వెళ్ళిపోతాం. అంటే అసలు మండుద్ది కదా, అసలే కడుపులో మండి ఇదో మండి. గోడ మీద లడ్డు అని రాసామనుకో, నోరు తీయవద్దు. పోని దాన్ని నాకితే నోరు తీయవద్దు, లడ్డు తెచ్చిస్తే నోరు తీయవద్దు. ఒకసారి నుంచి నాకు తీగి నవ్వుతుందా కదా బొమ్మలా, అలా బొమ్మలా నుంచో నీకు నిద్రపోద్ది. నేను నిద్ర లేపడానికి వచ్చాను, నిద్ర కూర్చడానికి రాలే. ఎవరో అన్నారు నన్ను, స్వామిజీ మీరు హిందువుని తట్టి లేపుతున్నారు. సారీ, తల్లి లేపుతున్నారు. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే పరిష్కారం నుంచి ఆలోచించండి. ఏదైనా సరే పరిష్కారం నుంచి మాట్లాడండి. సమస్యలు ఎవరికి తెలియదు, అందరికీ సమస్యలు తెలుసు, సమస్యలు అందరికీ తెలుసు. పరిష్కారం నుంచి మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళినా సరే నేను చిన్న సలహాలు కూడా ఇస్తుంటాను. ఏంటది? కొన్ని స్టిక్కర్లు పెట్టుకోండి జేబులో. అలాగే స్టిక్కర్లు పెట్టుకోమన్నారు కదా అని చెప్పి ఓసారి పాత బస్తీలో మనవాడిని గట్టిగా తిట్టాల్సి వచ్చింది, తిట్టాను. గర్వస్ ఎక్కువ హోమ్ హిందూ అని ఉపకారం. స్టిక్కర్లు ఇచ్చితే గర్వం వచ్చేసి హిందూ అయిపోతాం. అసలు ఆ గర్వించడానికి తగిన బ్యాక్గ్రౌండ్ నిర్మాణం కావాలి. నాకేం గుర్తొచ్చింది వాళ్ళు చెప్తున్నప్పుడు అంటే, రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, 3 లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళను చేటి తల్లి, కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చిన రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, వీరాది వీరులను గన్న మనయమ్మర, దారాలముగ భక్తవరుల విరజిమ్మెర, కవులు గాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయము చే, రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, దేశాల దీపాలారిపోయిన, దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లిన, మినుకంటూ మన జాతి వెలిగిందిన, జగతిలో తన ఖ్యాతి చాటుకున్నది. రండి మన సంఘానికి,
రంగలేతము దండిగా అర్థమైంది కదా. ఇది నేను 29 ఏళ్ల క్రితం దేశపాండే గారి నోట్లో వచ్చి విన్నాను. అంతే అలా పట్టిందని అలా పట్టుబట్టే నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి. పట్టాలి. నన్ను సూర్యనారాయణ వచ్చి అడిగారు, 2 చెవులు పట్టు ఇలా టీ కొట్టి సంగబోతం పట్టిందా పిలవండి పట్టాలి. కొంచెమైనా పర్లేదు, కొంచెమైనా పర్లేదు పట్టాలి. పడితే మన దగ్గర ఆ పౌరుషం, మన వాక్కులో బలం. ఇలా అన్నమయ్య చెప్తాడే కీర్తనలో, ఒక్క సంకీర్తనే చాలు దాని మనిషి కోడి సరిగ్గా పెట్టు అన్నమయ్య చెప్పినట్టు ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగా తక్కినవి ఈ బండారాన దాచి ఉండని వెక్క సమకుని నామము వెల సులభము ఫలమధికము దిక్కై మమ్మేలితివి నివినిక తీరని నాదనమయ్య దాచుకో దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి హరి. ఒక సంకీర్తన చాలు మమ్మల్ని ఉద్ధరించడానికి అందుతారు. ఆ విధంగా ఒక్క శ్లోకం చాలు మనం ఉద్ధరించడానికి. అలా ఒక్క వాక్యం చాలు మన మనస్సు మార్చాలి. బాలయ్య పేరు ఇక్కడ తూర్పుగోదావరి ముమ్మిడి వారి బాలయ్య. ఆయన అలా అంత త్యాగి ఎలా అయ్యారు తెలుసా? మౌనము, ఇంటి తినకపోవడం, కేవలం యోగి వేమన సినిమా నాగైనా యోగి వేమన ఎవరిలో ఏ పాల్గొంటూ మనకి తెలియదు. అందుకని నేను ఇప్పుడు చెప్తాను, మనం మా పెద్ద స్వామివారు మానసిక వారు అమెరికాలో ఇస్కాన్ పెట్టినప్పుడు చాలా రూల్స్ కదా ఇస్కాన్లో. నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఎక్సైజ్, నో గ్యాంబ్లింగ్, నో కాఫీ, నో టీ, నో ఆనియన్, నో గార్లిక్. తెలుగులో చెప్పాలంటే మాంసం లేదు, మద్యం లేదు, వ్యభిచారం లేదు, చూదం లేదు, కాఫీ లేదు, టీ లేదు, ఉల్లిపాయ లేదు, వెల్లిపాయ లేదు, ఒక్క లేదు, ముట్టుకోలేదు. ఇన్ని లేదు లేదు అంటే ఎవడొస్తాడు? ఒక ఆయన వచ్చి ఫాదర్ టూ స్ట్రిక్ట్గా reduce some rules, introduce సండే హో మండే హో ఉండకావు. ఇది ఎలా చెప్పి అన్నాడు. అంటే మా స్వామి చెప్పారు చాలా స్ట్రాంగ్. I don't want thousands of arch-patch devotees. I want one single genuine devotee. Then my mission is success. అదన్నీ తెలియదు. నాకు వేల కొద్ది పనికిరాని ఫాలోయర్స్ వద్దు. ఒక్కడు నాణ్యత కలిగిన నిజమైనటువంటి నిజాయితీ కలిగిన ఒక్క శిష్యుడు చాలు నా ఉద్యమం సాపడేయకపోవడం. మనమే ఒక్క పాట చెప్పినా అలా ఒక్క శిష్యుడు చాలు. క్వాలిటీ ముందు క్వాలిటీ మనం పెంచుకోవాలి. మన వాయిస్ పెరగాలి. వాయిస్ ఎలా పెరుగుతుంది? క్వాలిటీస్ పెరిగితే పెరుగుతుంది. శివాజీ పొడుగా, అఫ్జల్ ఖాన్ పొడుగా. అఫ్జల్ ఖాన్ పొడుగు కానీ శివాజీ పిడుగు, చర్చాల పిడుగు. అవునా? మనలో పెరగవలసింది ఏంటి? ఆ విజువిషి ప్రవృత్తి, ఆ పౌరుషం, ఆ తెలివి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి. కాబట్టి మనం ఈ క్వాలిటీస్ పెంచుకోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే మనం ఎన్ని గొప్పవాళ్ళు, ఎంతోమంది గొప్పవాళ్ళు పుట్టిన ఈ దేశంలో పుట్టి, ఎన్నో గొప్ప గ్రంథాలు ఉన్నాయి ఈ దేశంలో పుట్టి, ఎందరో మహర్షులు పుట్టిన ఈ దేశంలో పుట్టి, మాతృభూమి కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినటువంటి గొప్ప దేశభక్తులు పుట్టిన దేశంలో పుట్టి
ఎంత దిగజారిన వాళ్ళ మధ్యలో మనం ఉన్నామంటే, బ్రిటిషోడు మాకు ఆత్మీయ తల్లిదండ్రులు అనబడేటువంటి బ్యాచ్ తయారయ్యింది. బ్రిటిషోడిని తిరిగితే బాధపడేవాళ్ళు తయారయ్యారు. అది 70 ఏళ్ళు. వాడి పేరు రాము, వాడు రాముడు తిడతాడు. వాడు కృష్ణ, వాడు కృష్ణుడు తిడతాడు. సర్టిఫికెట్లో హిందూ ఉంటుంది, హిందువులు తిడతాడు. అలాంటి నీచుల్ని ఆంధ్రాలో ఇంకా బాగా పెంచుతున్నారు. మరి నీచులు వాళ్ళు పెంచుతున్నప్పుడు జిడ్డు పెట్టింది అనుకో నేల, కొత్త నీళ్ళు కొడితే పోతగా ఏం చేయాలి? పౌడర్ వాడాలి. సబీనా వాడు లేదా డిటర్జెంట్ పౌడర్ వాడు, అప్పుడు కూడా పోదు. అప్పుడు కొబ్బరే. పీచు అన్నవాడు, చీపురు అన్నవాడు వాడితేనే జిడ్డుపోతుంది. అవునా? కానీ నువ్వే జిడ్డులా ఉంటే జిడ్డు ఎలా పోతాయా? నువ్వు జిడ్లాగా గుడ్లా ఉంటే, అవునా? కాబట్టి మీకు ఆ సంఘటన చెప్పి పాకిస్తాన్ సంఘటన చెప్తాను. నాకు పాకిస్తాన్ నుంచి ఫోన్ వస్తాయి, ఈ ఫేస్బుక్లో వచ్చి మాట్లాడిన చెప్తాను. ఇక కరాచీ కాదు, అమృత్సర్ వెళ్ళాను కదా, ఈ పెద్ద ఆయనతో ఆ షాప్ ఏదో కొన్నాను కదా సార్. ఆయన ఇంగ్లీష్ వేసుకున్నాను అని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడాను. సార్ మంచి ఏజ్ when our country get divided. Yeah, I am 17. Sir, what happened? Married. కొంచెం చెప్పండి అని చెప్పారు. యా ఐస్ మేము మర్చిపోలేదు, జరిగి దాదాపు 10-11 రోజులు అని చెప్పాడు. యా ఐ సా విత్ మై నెకడ్ ఐస్ స్మాల్ కిడ్స్ ఆఫ్ హిందూస్ అండ్ సిక్స్ throw into the air and put knife or hit into the walls and they broke their heads like a walls. అదేంటో తెలియదు. పసిపిల్లల్ని, హిందువుల యొక్క సిక్కుల యొక్క పసిపిల్లల్ని గాల్లో వేసేసి కనిపెట్టడం, గోడ కొట్టి పల్లబట్టడం, ఇలా వేల మంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఓన్లీ పాకిస్తాన్లో జరిగినప్పుడు బోర్డర్ కదా, అది బోర్డరు, చిన్నది ఆర్డరు. మీరు బాగా గ్రహించండి, హిందువులను తగ్గించడానికి 3 ప్రయత్నాలు జరుగుతున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ హిందూస్. అది ప్రాబ్లం. ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఇదే విజయవాడ, వాడికి ఒకే ఒక కొడుకు, 2 పిల్లలు, అందులో ఒక కొడుక్కి పోలియో. వీడికి నెలకి 50 లక్షలు ఎంతో వస్తుంది. కానీ మెంటల్లీ వీక్ కదా, ఈజ్ లిటరేట్ బట్ నాట్ ఎడ్యుకేట్. అది ప్రాబ్లం. మీకు తెలుసా, హిందువుల్లో ఎక్కువ మంది లిటరేట్స్, మ్యాక్సిమం అన్ఎడ్యుకేటెడ్ పిల్లర్స్, మ్యాక్సిమం. కట్నం కోసం ఆడపిల్లలు చనిపోయే వెధవ ఎడ్యుకేట్ ఎలా ఉంటుంది? ఈ 45 లక్షలు వచ్చే ఈ విజయవాడ సాఫ్ట్వేర్ వాడు ఓ పిల్లోడికి పోలియో. సో వాట్? నాకు తెలిసిన మా బాబాయ్ గారు అబ్బాయి ఇప్పటికీ ఉన్నాడు కదా, ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఓ వీడియో చూశాను, పోలియో కాదు, అతను చేతితో ఇలా అంటూ సైకిల్ ఎత్తకూడదు. ఈ భార్య భర్తలు ఇద్దరు ఈ పిల్లోని మనం ఏం బాగుంటుంటాం అని వాడికి విశ్వించి ఇంట్లో చచ్చిపోయింది. అసలు జీవితం దేనికి అసలు ఏ అవగాహన లేదు. ఓ తల్లి ఈ ఊరే నాకు ఫోన్ చేసి చాలా బాధపడింది. స్వామీజీ, ఆవిడ భర్తకి ఏదో ప్రాబ్లం వచ్చింది, కోర్టుకి వెళ్ళింది. నేను కోర్టు దగ్గర గమనించాను స్వామి, ఒక్క ముస్లిం లేదు, విడాకుల కోసం వచ్చేవాళ్ళు, క్రైస్తవులు కూడా లేదు. కోర్టులో విడాకుల కేసు ప్రాబ్లం ఎవరికి ఉందే? పొగరెక్కిన మతవెక్కిన అజ్ఞానంలోని హిందువులకి. కానీ వాస్తవానికి విడాకుల కాన్సెప్ట్ లేదు. మనం చరిత్రలో చూపించలేదు ఎక్కడైనా మన విడాకుల కాన్సెప్ట్ ఎక్కడ దొరుకుతుంది? చిన్న సమస్య వచ్చింది, ఆవిడ చెప్పింది, నాకు నా భర్త చాలా సమస్య, నేను భరిస్తున్నా, ఇంకేదో కుటుంబం ఇచ్చిన. నిన్న కూడా నేను సూర్యాపేట ఒక తల్లి వచ్చింది, వాడికి ఏదో స్టిక్కర్ పేపర్ మాల ఇచ్చాను. ఎంతమంది అమ్మంటుందని 3. కళ్ళల్లో బాధ ఉంది కానీ
నేను వేరే కార్యక్రమానికి వెళ్ళాలి, స్వామి మాట్లాడాలని ఇప్పుడు కాదు తల్లి అని నేను వెళ్ళిపోయాను. మళ్ళీ నేను ప్రయాణంలో ఉండగా ఫోన్ చేశాను, కొంత మాట్లాడి మళ్ళీ మాట్లాడాను. ఏమిటి విషయం? స్వామి ఆయన నన్ను వదిలేస్తారన్నాడు. నాకు ఇష్టం లేదు. తల్లి హృదయం, నాకు ఇల్లు రాసిస్తాడు, నాకు ఇష్టం లేదు. భర్త కావాలి, పిల్లలు కావాలి, కుటుంబం కావాలి, ఇంకా మంచి తల్లులు ఉన్నారు. కానీ ఫెమినిజం పేరుతో ఏం పెంచాడు? ఇంకా చాలా ఉన్నాయి. మన సుప్రీంకోర్టు ఏం పద్ధతి కాదు, కొన్ని తీర్పులు ఏం పర్లే లివింగ్ రిలేషన్లో అంటే పనిపాల తీర్పులు కూడా ఇస్తాడు. వాల్యూస్ ఉండక్కర్లేదా? మొగోడితో ఉండొచ్చు. తీర్పిచ్చేవాడికి వాల్యూస్ లేకపోతే ఎలాంటివి వస్తాయి? రేపు పొద్దున వాడు ఎవరినైనా బొమ్మ అనుకుంటే అమ్మని కూడా బొమ్మ అనుకుంటాడు. వాడు ఖండించాలి. సుప్రీంకోర్టు జడ్జెస్ చెప్పారు ఏమని, మా తీర్పు మీరు ఖండించవచ్చు, మీకు హక్కు ఉంది. అర్థమవుతుందా? ఇంకో విషయం ఏంటంటే ఇంక్లూడ్ పిఎం ఎవరిబడి అవర్ సర్వెంట్స్ వేర్ ద పబ్లిక్, దిస్ ఈజ్ డెమోక్రటిక్. దౌర్భాగ్యం చెప్పరా? ఒక మంచి జోక్ ఉంది. యాక్చువల్లీ ఇన్ అదర్ కంట్రీస్ వెన్ యూ సీ ఏ పోలీస్ దే ఫీల్ కంఫర్ట్, బట్ ఇన్ ఇండియా వెన్ దే సమ్ పోలీస్ దే గెట్ అఫ్రేడ్. దౌర్భాగ్యం అన్నమాట. అంటే మెంటలీ ఎంత వీక్ అయిపోయారని చెప్పాలి. కాబట్టి భూమి మీద మారవలసిన ప్రాణి ఎవరన్నా ఉంటే ఎవరు? ఓన్లీ హిందువులే. మారవలసిన ప్రాణి హిందూ మాత్రమే, ఇంకెవ్వరు కాదు. ఇందాక నేను స్వామి దగ్గర ఒక మాట విన్నాను. ఎక్కడ వద్దా స్వామీజీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు లేడైనా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒక హిందువులకు సంబంధించిన ఒక పెద్ద ఆయన కలిశారు ఎయిర్పోర్ట్. ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ రోడ్డు మీద పెడతాను, నేను సభకి వెళ్తున్నాను, ఎయిర్పోర్ట్ కలిసినప్పుడు నేను రోడ్డు మీద కూడా గడ్డి పెడతాను నీకు, నువ్వు చేసే తప్పులేని అన్నాడు ఈ హిందూ నాయకుడు. అంటే ఆ సీఎం అన్నాడు, ఉమ్మడి రాష్ట్రం ఆ సీఎం అన్నాడు, అసలు మీరు గడ్డి పెట్టారు సరే, ఆ సమస్య ఏంటో చెప్పాలి కదా నాకు అన్నాడు. మీకు ఏం కావాలి చెప్పండి, కూర్చో, స్పెషల్ ఫ్లైట్ వాళ్ళదే కదా, మళ్ళీ తొందరగా వెళ్ళాలి, కూర్చోబెట్టి ఏమి అవకాశం రాసిచ్చు ఏ కదా నేను రాసేస్తాను, నేనేపుకుంటా. ఆయన మాట అన్నాడు ఆ సీఎం, చచ్చిపోయినా కూడా సెలబ్రేట్ చేయాలి. చాలా గొప్ప రాసి బొమ్మ పెట్టుకోవడానికి చూడాలి, బాగుంది కాబట్టి. ఎవరు చెప్పినా ఆయన సెల్యూట్ కొట్టారు. ఏం చెప్పాడు? ముస్లిం నోస్ వాట్ దే వాంట్ ఫ్రమ్ గవర్నమెంట్, క్రిస్టియన్స్ నోస్ వాట్ దే వాంట్ ఫ్రమ్ గవర్నమెంట్, బట్ హిందూస్ దే డోంట్. ఏమనగాలి? ఎవడైనా ఏ ఓటర్ అయినా హిందూగా ఆలోచించి మాకు ఇది కావాలని అడిగిన అప్పుడు చూపించండి. ముస్లిం చక్కగా ఏదో కమిటీ హాల్ కావాలంటారు, ఓ మసీద్ కావాలంటారు, వాళ్ళు చర్చ్ కావాలంటారు, ఓ మదర్సా కావాలంటారు. నువ్వు అడిగావు ఎప్పుడైనా? అసలు నీకు ఆ ఫీలింగ్ ఉంటే కదా, నీకు ఫీలింగ్ లేదు. నేను సనాతన ధర్మానికి వారసుని, ఆ ఫీలింగ్ లేదు. ఇక్కడ మనం ఇంత నిర్లక్ష్యంతో ఉన్నాం. ఈ 75 ఏళ్ళ స్వతంత్రాన్ని త్వరలో పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పొద్దుపోయిందంటే కాశ్మీర్ ఇచ్చేది కదా. అలాంటి నీచులు ఉన్నారు హిందువులు. వాడు హిందువే కాదనుకోండి. పాకిస్తాన్ కరాచీ నుంచి ఎప్పుడో చాలా కాలం అవుతుంది, ఫేస్బుక్లో ఫోన్ చేసి మెసెంజర్ నేను అడిగాను, మేము జపాన్ నుంచి చేసుకుంటా ఉంటే చాలా సంతోషం అనగా హిందీలో వచ్చారు. కైసా చెప్పి కైసా అంటే ఆయన అన్నాడు, లంకా మే విభీషణ్ कैसा है हम जैसा, दांत का बीच में जीभ कैसा है हम वैसा. అది గొప్ప మాట. అర్థమైందా లేదా? మామూలుగా అయితే చప్పటి కొట్టి రూఫ్ పోగాలి అలాంటి మాట.
అన్నాడా? మేము లంకలో విభీషణుడు బతికినట్టు పళ్ళ మధ్యలో నాలుగు బతికినట్టు బతుకు రాక్షసులు. తాలిబాన్ చూశాడు, అసలు ఓపెన్ అయిపోయింది సినిమా. క్లోజ్, చెప్ప క్లోజ్. గాంధారి పుట్టడం ఆఫ్ఘనిస్తాన్, కౌరవుల అమ్మమ్మ గారి లేదా ఆఫ్ఘనిస్తాన్, రామాయణానికి సంబంధించిన 6000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఎవిడెన్స్ కలిగిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అతిపెద్ద బుద్ధ విగ్రహం ఉన్నటువంటి ఒకప్పటి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు రాక్షసుల చేతులు పశువులు. మనం కనీసం పశువులుగా శిశువుగా కూడా ఆలోచించాలి. మనం ఎలా తయారయ్యామంటే పక్కా దేశద్రోహుల్లో తయారయ్యాం. ఏ ముస్లిం తన మతానికి ద్రోహం చేయడు, ఏ క్రైస్తవుడు తన మతానికి ద్రోహం చేయడు. హిందువుడు ద్రోహం చేసినట్టు ఎవరు చేయడు. కాదా? ఇందా చెప్పారు, గొల్లపల్లి రోజు దగ్గర ఓ పల్లె. ఆ రాముడు వారికి ఆ ఊళ్ళో వెంకటేశ్వర, ఆ వెంకటేశ్వరకి ఈ రాష్ట్రంలోనే ఎక్కువ, అంటే సింహాచలం తర్వాత అన్ని ఊళ్ళు ఉన్నాయి. 300 కాదు, వేరుకి 3200 ఎకరాలు. 3200 ఎకరాలు మనం కట్ అయిపోతుందా? అన్ని ముక్కలు చేయకూడదు. కట్ అయితే ఇచ్చేస్తాను ఇంకోసారి. ఓకే, కట్ చేయ, కంటిన్యూ ఉంటాను. సో అన్ని ఎకరాలు ఉంటే అయిందా? ఏమన్నా నువ్వు చేయి కదకూడదు, బొమ్మలా నిలబడితేనే గట్టి పడిస్తా. డోంట్ డిస్టర్బ్, డోంట్ డిట్రాక్ట్. ఓకే, సో ఇప్పుడు ఆ 3200 ఎకరాల్లో ఎంత ఉంది స్వామికి? 180 ఎకరాలు ఉంది. ఓకేనా? హైదరాబాద్లో సీతారాం బాబు పెద్ద మైండ్ బ్లోయింగ్. దాని వయస్సు 188 సంవత్సరాలు. 188. ఎంత ఆస్తుంది అంటే దాదాపుగా 2400 ఎకరాలు. ఎప్పుడు? అప్పుడు అందులో 1000 ఎకరాలు తెలంగాణ వచ్చే కూడా ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? ఒళ్ళే ప్రాంగణం. చెప్పండి, ఇప్పుడు ఎవరు ఆక్రమించారు? ఈ గొల్లపల్లి వెంకటేశ్వర భూమిని కానీ, ఆ సీతారాంబాబు రాముడు భూమిని కానీ ఎవరు ఆక్రమించారు? మనలే. ఏ పార్టీ కూడా అయితే సార్, మీ తమ్ముడు ఆ పార్టీ మంది కొట్టాడు, వాళ్ళు అన్నయ్య ఫుల్ పార్టీ కొట్టాడు, ఎవరు వచ్చాడు? ఇద్దరే ఎదవలే కదా. సో కాబట్టి రక్షణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మన దగ్గర నుంచే. టార్గెట్ ఏంటి? మన వాళ్ళే. ఇందులో డబ్బు తినడానికి సిగ్గులేదు, దేవుడి దగ్గర అబద్ధం ఆడడానికి సిగ్గులేదు. ఓ గ్రంథం చదవు, భౌతికతలు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో నీకు తెలియదు. పిల్లలకి ఏమి నీకు తెలిస్తే నేర్పించాలని చెప్పి ఆవు చెరువు వేస్తే త్వరగా మారవలసినారు మనమే. మనం మారకపోతే మరో మారణ హోమం సిద్ధంగా ఉంది. పాకిస్తాన్లో డిక్లేర్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు ఈ రాక్షసులు నరమేధం చేశారు హిందువులు. అందులో ఒక సంఘటన, మేడ మీద ఉన్నాడు ఒక హిందువు, వాడికి 5 ఆడపిల్లలు, వాడి దగ్గర తుపాకీ ఉంది. కింద ఒక రాక్షసుడు వచ్చి, ఎడారి మతం రాక్షసుడు కత్తి చూపించి, సేటు దిగో, నువ్వు దిగి ఇల్లు ఖాళీ చేయి, లేదా నీ పిల్లల్ని నిన్ను వేసేస్తాను. వాడి దగ్గరే ఉంది, వీడి దగ్గరే ఉంది. ఎవడు పైన ఉన్నాడు? మనోడే. ఎవరెవరిని ఏడు వేసి అయినా సరే అక్కడ ఈజీ, కానీ వాడికి క్రేజీ. అడుక్కునే వాడిని ఆర్మీలో చేర్చుకుంటే ఏమవుతుంది? 2 బుల్లెట్లు అమ్మో అని అనుకుంటాడు కదా. బెగ్గరింగ్ ఆల్వేస్ బెగ్గర్. ఈ కెనాట్ విత్ దట్ బెగ్గర్ కదా. సేమ్. కత్తి ఉంటే సరిపోదు, కర్ర ఉంటే సరిపోదు. అలాంటి కొన్నిసార్లు చెప్తారు, ధర్మం అంటే ఏమిటి? ఇంట్లో కర్ర ఉంది,
వీళ్ళు కుక్క ఇంట్లోకి వస్తుంది. సమన్వయం ఎప్పుడు జరుగుద్ది? సమన్వయం ఎప్పుడు జరుగుద్ది? నువ్వు బుర్ర వాడితే తర్వాత కర్ర వాడితే నువ్వు ఏది వాడవు, అది వచ్చి కొరికించుకోవాలి. అవునా? సరదాగా ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఇది అట్లెస్ ఖచ్చితంగా మనం ఎడ్యుకేట్ చేయాలి, అనలైజ్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. జరగలేదు అదే ఎందుకు చెప్పలేదు కదా. వాడు ఏం చేశాడు? ఇప్పుడు భయపడిపోయాడు కదా, వాడు తుపాకీ పడేశాడు. చక్కగా ఆడు కత్తి పడేసి తుపాకీ తీసుకుని ఆడపిల్లలను చక్కగా అడుగులిచ్చేసి ఆమె తగ్గేసి చక్కగా ఒక వీడియోలో నేను చూశాను. పాకిస్తాన్ ముసలోడు ఈ అమృత్సర్ పెద్ద ఆయన చెప్పినట్టు వాడు చెప్పాడు. ఏమని? అప్పుడు నాకు 17 ఏళ్ళు హిందూ స్త్రీల యొక్క స్థనాలు పోసి ఎంత పొట్టగా పోసి కాల్చేయమని గర్వంగా. మరి వాళ్ళ పార్టీ నాయకులు ఆలోచోడు కాబట్టి అపరమిక్ రిలీజియన్స్ అంటారు, తెలుసు కదా. సెమిటిక్ రిలీజియన్స్ అంటారు. దానికి ఇంకో పేరు పెట్టారు, డెకాయిట్ రిలీజియన్స్. డెకాయిట్ ఏముంటుంది సార్? దయ్యం ఉండదు. హౌ టు లూట్, వాట్ ఇస్ ద రూట్. సో కాబట్టి మనం మూలంలోకి వెళ్ళకపోతే మన ఆడపిల్లలకు వాళ్ళు గేలం ఎక్కడనే ఉంటారు. తర్వాత తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట వేల వేస్తూనే ఉంటారు. మూలం గేలం పైన వెళ్ళి ఎందువల్ల మనం పెద్ద దగ్గర వేళం. అది మనకి సిగ్గు లేదుగా. గుడికి వెళ్తాం, ఏమి పట్టించుకో. అవునా కదా? ఇప్పుడు అబ్జర్వ్ చేశాను. ఎవరు తిరుమల వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళినా దృష్టికోణంతో చూడాలి. ఒక ప్రత్యేకమైన తిరుమల బోల్డ్ డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. ఓకే, హిందువుల ధార్మిక క్షేత్రం. ఇది ఎప్పుడే గమనించాను. లోపలికి వెళ్ళినప్పుడు ఓన్లీ తిరుమల కాదు, అన్ని చోట్ల ఎక్కడ మంచి మాట రాసుడు, ఒక్క మంచి మాట రాసుడు. సెల్ ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది తప్ప, సెల్ ఉంటే చెప్పరా దర్శనం వచ్చాడు, గరుడాలో వచ్చాడు ఇప్పుడే అంటే అంత చవటేడు, అంత చవట. ధర్మనిష్ట ధార్మిక నిష్ట ఏమీ లేదు. నువ్వు నేర్పలేదు. వీడికి నేర్పితే కాదు, ఆ స్థానం కాన్సెప్టే లేదు ఈ మధ్య. తెలుసు మీరు కాకపోతే నా వీడియోలో ఉంటే మా ఇంటి పక్కన పిల్లడు ఏదో 6-7 చదువుతాను. రోజు సాధన చేశాను, రోజు చేశాను, కూడా చేశాను. ఇది మాట్లాడు, అది మానేస్తాను. ఇప్పుడు నీళ్ళు ఇస్తాను, బకెట్ పెట్టుకో భద్రం. స్థానం కాన్సెప్టే లేనప్పుడు ఇంకేం చెప్పడానికి ఏం లేదు కదండి. ఇప్పుడు వాడికి అన్నం ఎవరు పెట్టారు? నమ్మ కదా. ఆ అమ్మ సరైన అమ్మ అయితే ఒరే అడ్డగాడిదే, ముందు స్థానం తర్వాత అన్నం కదా. గుడికి వెళ్ళిన ఒక్క మంచి మాట ఉంటుంది. ఎవరిని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం ఎక్కడ ఏ గుళ్ళోనూ లేదు. మన నందిగామలో చెప్పాను, రామాలయంలో కూర్చొని పెద్దలు ఆయన ఖాళీ కూడా ఒక ఆయన బాధ్యత తీసుకోండి. లండన్ ఒక ఆయనకి ఫోన్ చేసి ఇంకో గుడి తీసుకోండి. ఇలా గుళ్ళు మన మాన కేంద్రాలు, గుళ్ళు మన ధార్మిక కేంద్రాలు, గుళ్ళు మన విద్యాలయాలు, గుళ్ళు మన సంస్కార కేంద్రాలు, మన న్యాయాలయాలు. సమస్య వస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు. లైక్ తరిగొండ నరసింహసాగు తెలుసు. చాలామంది రాజకీయ నాయకులు ఆ గుళ్ళో అడుగు పెట్టారు. ఎందుకని? అబద్ధాలు ఆడతారు కదా ఆ నరసింహసభ మీద ఇప్పుడు కూడా. సో మనం గుడి విషయంలో ఇది మాత్రం ప్లీజ్ మైండ్లో పెట్టుకోండి. ఏం చేయగలను ఇక్కడ రాయడానికి? నేను ఎందుకు వాళ్ళు మోటివేట్ చేశాను, పని జరుగుతుంది. ఇవాళ చాలా విషయాలు ఏమేమి కోర్స్ రాయాలో పంపించాను. కుండీల్లో మంచి కొటేషన్స్ రాసి వేయండి. డబ్బులు వేయకండి, దొంగపాలు అయిపోయింది. ఇవన్నీ చెప్పాలి. ఇవి ఏం చేయగలం? ఆటోలు వెనకాల ఏం రాయగలం? ఆటో ఎక్కి దిగడం పెద్ద విషయం కాదు. వాటిని ఒకసారి ఇంట్రాక్ట్ అవ్వండి, ఇంటర్వ్యూ చేయండి. దిగాను, నందిగా వెళ్దాం, రైలు దిగాను, ఏ పేరు అంట, రాజశేఖర్ అంట. చిప్పు తీసి ఏదో ఇస్తారు కదా మరి, ఇద్దామని డౌట్ అయితే లోపల పర్వాలు చెప్తారు. ఎంతమంది ఇద్దామన్న పేరు చెప్పండి. అయ్యో విదేశాల పేరు చెప్పి ఏలియా ఈ టైంలో చెప్పాడు. నువ్వేమో శేఖర్వా, ఇది చూస్తేనేమో అదే పేరు ఏంటి
మీ ఆవిడ చచ్చికెళ్తున్నాను మేమంతా ఎప్పటి నుంచో అన్నాడు. ఎప్పటి నుంచి అయితే మరి శాఖ నుంచి పెట్టాడు, ఏ జోకరా పెట్టుకున్నాను మరి అంత శాఖ. పరిస్థితి ఏంటంటే మనం ఎవరిని ఎడ్యుకేట్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఎవరు ఎడ్యుకేట్ కాదు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక చెప్పులు కుట్టుకునే షాప్ 7 కాలపక్క, అది కూడా బాగా ఒక 20-30 వేల మంది చూశారు ఆ వీడియో. చెప్పులు కుట్టుకునే షాప్, చిన్న బండి, మొత్తం అంతా మనం పెయింట్ వేసి మొత్తం దాని చుట్టూ వేసేది. మా రక్తం, ఎముకలు, గొల్లు, నరకం, వాటి పెయింట్, వాటి దే హ్యావ్ డెడికేషన్. ఇప్పుడు తిరుమలలో రీసెంట్గానే ఒక 15 రోజుల క్రితం తిరుమల వెళ్తే నేను గోవిందనామం చెప్పుకుంటే లోపల సెల్లార్లో నన్ను అడ్డుకున్నాను. కోర్స్ నేను తగ్గలేదు, వేరే కదా. బయట అడ్డుకున్నాను, ఎక్కడా తగ్గలేదు, వేరే కదా. చేయకూడదని, వీడియో తీయకూడదని, కరతాళాలతో చేయకూడదని. మన పనులు మనం హుండీలో డబ్బులు అయితే బతికేవాళ్ళు, మనమే వ్యక్తం చేసుకోవాలి. మన హుండీలో డబ్బులు మాత్రమే దొంగతనంగా పట్టుకుపోయి ఆడెవరికో జీతాలు ఇచ్చేటువంటి దొంగలు. సో కాబట్టి మనలో పౌరుషం పెరగాలంటే కొంచెం కరగాలిగా. అసలు ఫైర్ కొంచెం ఉంటే కదా అందులో పెట్రోలు నెయ్యి వేయడానికి. అసలు లేదుగా అంటే మారాలంటే మన దృష్టికోణం మారకపోతే మళ్ళీ చెప్తున్నా, మారణకాండకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చాలా స్పష్టంగా మన హైదరాబాద్లో పిల్లోడు, చాలా మంచి పిల్లోడు, ఫ్యామిలీ వచ్చారు, 20 ఏళ్ళు ఉంటాడు. ఇది మా బంధువు ఒక ఆవిడ, కానీ ఈ సౌండ్లో వినపడతో లేదో ముందుకు దగ్గర సార్ తీసుకో, ఎందుకంటే మైక్ లేదు, మీకు లైక్ ఉందా ఆవిడ కంప్యూటర్. ఆ పిల్లోడు చెప్పాడు, గురుగారు మా బంధువు ఒక ఆవిడ పేరు పార్వతి, ఆవిడ ఏం ప్రతిజ్ఞ చేసింది, మీ తిరుమల కొట్టి చచ్చేసాడు. వాళ్ళకి విషం ఎక్కినట్టు మనకు అమృతం ఎక్కట్లే. ఒక అన్నమయ్య కీర్తనలో ఉన్న అమృతం, ఒక త్యాగరాజు కృతిలో ఉన్న అమృతం వాళ్ళు తాగుతున్నారు విదేశీస్తులు. జర్మనీలో పుట్టినవాడు మన మాయాబజార్ సాంగ్స్ పాడతాడు. మన వాడు మాయాబజార్ సినిమా అంటే ప్లీజ్ ఒక్కటే మాట చెప్తా, ఎడ్యుకేట్ ఎన్లైట్, అదర్వైజ్ దే విల్ కమ్ ఎరాడికేట్. ఇదే జరిగింది నానా ప్లీజ్. అందుకని మళ్ళీ భారతం ముక్కలు కాకుండా ఉండడం కోసం మనం చేయవలసింది, మేము చిన్నప్పుడు పాడుకున్నాం ఎదలో, అది పాట ఎదలో హిందువులో చైతన్యాన్ని కలిగించుకుంటూ పాట ఉంది. హిందువుల ఎదలో చైతన్యాన్ని రగిలించు అని చెప్పేసి అది మనం చాలా వేగంగా చేయాలి, చాలా బాగా చేయాలి. ఎన్ని మార్గాల్లో చేయగా అన్ని మార్గాల్లో చేయాలి. నేను చాలా అలసిపోయాను, అయినా ఎందుకు వచ్చాను? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి రోజు. ఏదో మా అన్నయ్య ప్రధానమంత్రి గారు ఇన్నాళ్ళకి హిందువుల పట్ల దయగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి ఇది దేశ విభజన జరిగినటువంటి దుర్దినం అని దీన్ని ప్రకటించారు. కొన్ని లక్షల మంది వాళ్ళ మాన ప్రాణాలు కోల్పోతే మనం ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి వారి త్యాగాలకు విలువనిస్తూ వచ్చే తరానికి మళ్ళీ అలాంటి దిక్కుమాల స్థితి రాకూడదంటే మీరు బాగా వినండి, మీరు బాగా తినండి, ఫైనల్గా మీరు బాగా కనండి, వాళ్ళు బాగా పెంచండి. ప్రతి ఇంట్లో ఒక అల్లూరి సీతారామరాజు ఉండాలి, ప్రతి ఇంట్లో కుదిరాం బోస్ ఉండాలి, ఓ ఉద్దమ్ సింగ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఉద్ధరింపబడతాము. లేకపోతే మన వాళ్ళు యాక్టర్లు అవుతారు, బ్రోకర్లు అవుతారు, జోకర్లు అవుతారు తప్ప స్పీకర్లు కాదు. మనకు కావాలి. చాణక్యుడు పుట్టిన ప్లేసు మన దేశంలో లేదు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ మీరు వినుండరు, గొప్ప వైష్ణవ బెంగాలీ కవి, గొప్ప భక్తులు వారు. మేము పాడుకుంటుంటాం వారి కీర్తన రోజు. వారు పుట్టిన స్థలం బంగ్లాదేశ్లో ఉంది నానా. ఇది ఇస్లామిక్ కంట్రీ కాకుండా, బైబిల్ కంట్రీ కాకుండా ఉండాలంటే
హిందువులది మాత్రమే బాధ్యత. వాళ్ళు చాలా శరవేగంగా పనిచేస్తున్నారు. వాళ్ళకేం నైతికత నీతి అలాంటివి ఏమీ లేవు. వాళ్ళకి మనం శత్రువులం వాళ్ళ దృష్టిలో. కాబట్టి సెక్యులరిజం అనేటువంటి రోగాన్ని నుంచి, అనైక్యత అనేటువంటి రోగాన్ని నుంచి, దేశభక్తి లేనటువంటి భావజాడ్యం నుంచి, పౌరుషహీనత అనేటువంటి ముసుగు నుంచి, ఆ రోగం నుంచి మనం బయటపడి మళ్ళీ మన పూర్వులు మహనీయులు జన్మించినటువంటి విధంగా మనం జన్మించేలా వచ్చే తరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తేనే ఎన్ని లక్షల మంది బలిదానం చేసిన దానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. లేదా ఆ స్థితి మరోసారి వస్తుంది. అది రాకుండా మనం ప్రయత్నం చేయాలి. భారత్ మాతకి, అఖండ భారత్కి. అయితే మనం అందరం కూడా ఆఖరిగా అంతమంది మరణించినటువంటి వీరులు కావచ్చు, అభాగ్యులు కావచ్చు పాకిస్తాన్, వాళ్ళందరి కోసం ఒక్క నిమిషం మనం మౌనం కాదు. జై శ్రీరామ్.